కుసుమా, ఎందుకు అమ్మాయిని రెచ్చగొడుతున్నావు? అసలే తను... నాకేం పిచ్చి లేదు నాన్నా, నేను బానే ఉన్నాను. ఈ మధ్య పిచ్చి అంజలికి పట్టిందని అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఏమైనా అనుకోవే, తాళి కట్టిన పాపానికి అర్జున్ భరిస్తాడు కానీ వాళ్ళ అమ్మా నాన్న ఎంతకాలం భరిస్తారు? అందుకని రోజు రోజు అంజలి వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నా చాలు, అందుకే దాన్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. ఏమన్నావు? నువ్వు సరిగ్గానే విన్నావు, ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఇస్త్రీ చేయలేదు, టిఫిన్ చేయలేదని నా టైం వేస్ట్ చేయొద్దు. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా వెళ్ళాలి. అంజలి వస్తే వస్తుంది, నేనెందుకు రావాలి? అలా అంటావేంటమ్మా? నువ్వు అంజలికి అక్కవు కాబట్టి చుట్టమని కొన్నాళ్ళు ఇక్కడ ఉండనిచ్చారు. అంజలి లేకపోతే నువ్విక్కడెలా ఉంటావు? ఉండకూడదు. వాళ్ళు ఉండనివ్వరు. త్వరగా రెడీ అవ్వు. నానా, అంజలి అయినా మన ఇంటికి వచ్చి చేసేదేముంది? తనని హాస్పిటల్కి తీసుకువెళ్తే బాగుంటుంది కదా. చూడు, నిన్ను కన్నది మేము, మాకు సలహాలు ఇవ్వ. మాకు అంజలి హాస్పిటల్కి వెళ్ళినా ఎలా ప్రవర్తిస్తుందో మాకు తెలుసు. కొన్నాళ్ళు అది ఇక్కడ లేకపోతే వీళ్ళైనా మనశ్శాంతిగా ఉంటారు. అది కాదమ్మా. గీత, ఇంకేం వాదించుకో, పద వెళ్దాం. అంజలి వెళ్తే నేను వెళ్ళాలి. నేను వెళ్తే నా లక్ష్యం ఎలా నెరవేరుతుంది? వెళ్ళకూడదు. కానీ ఎలా? వదినా, రండమ్మా రండి. ఎప్పుడో వస్తారనుకున్నా, విషయం ఇప్పటికి తెలిసిందన్నమాట. ఏ విషయం వదినా? అబ్బా, ఏమి తెలియనట్టు ఎంత మాయకంగా అడుగుతున్నావు తల్లి. నిజంగా తెలియచ్చలేమ్మా. అయితే చెప్తాను వినండి. మీ చిన్న కూతుర్ని వెంట పెట్టుకుని మా అర్జున్, మీ ధర్మ ఓ పిచ్చి డాక్టర్ దగ్గర... అయ్యో రామరామా, డాక్టర్ అంటున్నానేంటి? అదే మీ పిచ్చంజలిని చెకప్ చేయించడానికి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారు. అవునా? డాక్టర్ గారు ఏమన్నారు? పేషెంట్లకు అవార్డులు ఇచ్చే అవకాశం ఉంటే మీ అంజలికే ఇప్పించండి, ట్రై చేస్తే శ్రీదేవంత పెద్ద నటు అవుతుందని నోరు బాదుకున్నాడు. కాంతం, విషయం స్పష్టంగా చెప్పకుండా ఏంటా దొంగతిరుగుడు మాటలు? ఎలా అంజలిని ఈ ఇంట్లో నుంచి వెళ్ళకుండా చేసేది ఎలా? ఏం లేదు బావుగారు, అంజలి ఆరోగ్యం బాగానే ఉంది, కానీ మానసికంగా స్థిమితం లేదు అని అన్నారు. అంటే ఏం లేదత్తయ్య, వదిన మస్తిష్కంలో చిన్న తేడా ఉందంట, అది సరిచేస్తే అన్ని సర్దుకుంటాయంట.
ఆ అలా చెప్పినందుకే డాక్టర్ని చితకబాదిందని చెప్పి చావే. మీ అంజలి 5 అడుగులు లేదు గాని 6 అడుగుల డాక్టర్ని ఎత్తి అవతల పడేసిందట. దాన్ని ఆడపిల్ల అనుకోవాలా, దెయ్యం అనుకోవాలా? అలా జరిగిందా? ఇవేవి మాకు తెలియ వదినా. అమ్మా కుసుమా, మీ ఇద్దరు పిచ్చి కూతుళ్ళ గురించి కూర్చొని రాస్తే గ్రంథాలు రాయొచ్చు. ఎలా ఎలా ఏం చేయాలి? అంజలి వల్ల మీరందరూ ఎంత బాధపడుతున్నారో మాకు అర్థమవుతుంది. ఆ విషయం మాట్లాడదామని వచ్చాం. అయ్య బాబోయ్, ఎవరు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని బాధలు పెట్టించుకున్నారు అని ఇష్టాగోష్టి పెట్టడానికి వచ్చారా ఏంటి? కాంతం, అలా కాదు చెల్లెమ్మా. ఏ నేనున్నానుగా, నేను పనికిరానా? నాతో చెప్పరా? అల్లుడు గారు కూడా ఉంటే ఓ దానికేం భాగ్యం, అర్జున్ని పిలుద్దాం. కాంతం, ఒరే అర్జున్, రారా. నువ్వొక్కడివే తక్కువయ్యావు ఇక్కడ. అంజలి ఇక్కడుంటేనే దాన్ని పూర్తిగా పిచ్చిదాన్ని చేయొచ్చు. కానీ అది పుట్టింటికి వెళ్తే నాకిక్కడున్న పట్టు తగ్గిపోతుంది. ఎలా ఎలా దాన్ని ఎలా ఆపాలి? ఎలా? ఏంటమ్మా? నీతోటే ఏదో సపరేట్గా మాట్లాడతారట. నువ్వు లేకుండా మాకేమీ చెప్పరట. చెప్పండి అంకుల్. అంజలి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో మాకు అర్థం కావడం లేదు. కొన్నాళ్ళు మా దగ్గర ఉంటేనైనా మార్పు వస్తుందేమో. మీరు పంపిస్తే అంజలిని ఇంటికి తీసుకెళ్తాం. ఓ ఇదా ఇందాక నుంచి మీరు చెప్పాలనుకుంటున్నది? ఈ ముక్క చెప్పడానికి ఇంత సడుగుతారే? నిశ్చింతగా తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళచ్చు. అన్నయ్య గారు, పిచ్చి పూర్తిగా తగ్గాకే తీసుకురండి. ఇప్పటికైతే తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. కాంతం, అలాంటివేమిటి? అయ్యో, నేనేమన్నానండి? అంజలి తిరిగి మామూలు మనిషి అయ్యాకే తీసుకురండి అన్న మాటని ఇలా చెప్పాను. ఇందులో తప్పే ఉంది? కాంతం, ఎంతైనా అమ్మాయి మనింటి కోడలు. ఏదో తన పరిస్థితి బాగోలేదు అంత మాత్రాన. ఆ? నేనేదో మీ కోడలు ఇంట్లోంచి తరివేసినట్టు అలా ఫీల్ అవుతారేంటి? వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ కూతురు బుర్రను రిపేర్ చేయించుకుంటాము అని వచ్చారు. నేను వెళ్ళమంటున్నాను. అర్జున్కి ఏదైనా జరిగితే అంజలి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతుందిగా.
అంజలి ఎలా ఆపగలిగింది? దీనికి ఇంత శక్తి ఎలా వచ్చింది? అమ్మా అంజలి, అంజలి, బట్టలు సర్దుకోమ్మా, మన ఇంటికి వెళదాం. ఆ, ఇంత సడన్ గా ఇంటికెందుకమ్మా? అవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు. నువ్వు తొందరగా రెడీగా అమ్మా. నువ్వు ఆగంజలి. చూడండి అంకుల్, ఏమనుకోకండి. అంజలి రాదు, ఇక్కడే ఉంటుంది. అవును, నా భార్యను ఇప్పుడు ఈ పరిస్థితిలో మీ ఇంటికి పంపడం కుదరదు. ఒరే అర్జున్, వాళ్ళు తీసుకెళ్తానంటుంటే నీకేంట్రా ప్రాబ్లం? అమ్మా, పండక్కో ఫంక్షన్కో తీసుకెళ్తానంటే హ్యాపీగా తీసుకెళ్ళమనేవాణ్ణి. కానీ తనకి హెల్త్ బాగాలేదని తెలిసి చేతులు దులిపేసుకోవడం నా వల్ల కాదు. అంజలి ఎవరో తెలియక పెళ్లి చేసుకున్నాను. తను ఎవరో తెలిసాక మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఒరే అర్జున్, మీ ప్రేమ హిస్టరీ గురించి మేము చాలా విన్నాం. ఇంక చాలు. ఇంకేం చెప్పకమ్మా. అంజలి వల్ల మీరు బాధపడి ఉండొచ్చు, కానీ అంజలి లేకుండా నేను ఉండలేను. అంజలి, నువ్వు లోపలికెళ్ళు. అంజలి ఇక్కడే మనతోనే ఉంటుంది. ఇదే ఫైనల్. వదినా, సంజాయిషీలు ఎందుకులే అమ్మా, వాడు ఆర్డర్ వేశాడుగా. మీరు మీరు ఒక్కటి, మధ్యలో మేమెందుకు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎలా ఎలా అంజలి అంజలి ఎలా చేయగలిగింది? నేనంటే ప్రేతాత్మను. నాకంటూ కొన్ని దుష్ట శక్తులను సంపాదించుకున్నాను. కానీ కానీ బూ అంటే భయపడే అంజలి అర్జున్ని ఎలా కాపాడగలిగింది? భయం ఉండాల్సిన దాని కళ్ళల్లో ధైర్యం ఎక్కడిది? వణికే దాని చేతుల్లో అంత పట్టెక్కడి నుంచి వచ్చింది? గీత అంటే వణికిపోయే అంజలి నా శక్తిని అడ్డుకుంటుందా? ఎలా ఎలా ఎలా? నా భర్తని చంపాలని చూస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటారక్కా? ఏ అంజలి, ఏమంటున్నావు? నీకు మరొక్కసారి చెప్తున్నాను, నువ్వు మమ్మల్ని హింసించాలని చూస్తే నీ అంత చూస్తాను. ఏంటి ఏంటి నువ్వు నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? అంత ధైర్యం నీకెక్కడిది? నా కండగా ఆ దేవుడున్నాడు, నీ కండగా ఏముంది? నీ దగ్గర క్షుద్ర శక్తి ఉంది, నా దగ్గర ఓంకార మంత్రం ఉంది. ఏంటి ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు? దేవుడి తాయితు కట్టుకొనొచ్చావా లేక బొట్టు పెట్టుకొనొచ్చావా? ఈ పసుపు కుంకుమలు నూరేళ్లు నా మెళ్ళ ఉండాలని ముక్కోటి దేవతలు దీవించారు. అలాంటప్పుడు
నువ్వు నన్ను నా భర్తను ఏం చేయగలవు? అంటే అంటే నేనెవరు నేనెవరు నీకు తెలిసిపోయిందా? నాకు మొత్తం తెలుసు. గీత కాని గీత, చనిపోయిన నువ్వు ప్రేతాత్మగా మారిన విషయం మామూలు మనిషిగా మాలో ఉంటూ నన్ను నా భర్తని చంపాలని చేసే ప్రయత్నం అన్నీ తెలుసు. నువ్వా? అవును, మంత్రశక్తులు మాయా కుయుక్తులు నీకు మాత్రమే తెలుసు అనుకున్నావా? మాయా రూపం ధరించి మనుషుల ప్రాణం తీయటం మాకు తెలియదనుకున్నావా? నువ్వు మనుషుల్ని ఆవహించి వినాశనాన్ని సృష్టిస్తావు. ఆ వినాశనం జరగకుండా మేము మనుషుల్ని రక్షిస్తాము. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నీకు విచక్షణ ఉంటే కదా, నువ్వు మనిషివైతే కదా. భగవంతుడు తలుచుకుంటే నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి బూడిద చేసేస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అర్జున్ని చంపి గాని నేనిక్కడి నుంచి వెళ్ళను. పిచ్చిదానా, మా పెళ్లికొచ్చిన వాళ్ళు నన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. అంటే నిన్ను నూరేళ్లు సంతోషంగా కాపురం చెయ్యమని. ఏయ్, ఇప్పుడు నేను అనుభవిస్తుంది నరకం కాదా? అది దుర్మార్గం. దాన్ని అంతమొందించడం పెద్ద పనేమి కాదు. నా భర్తకు హాని తలపెట్టాలని చూస్తే నాకు అన్యాయం జరిగేలోపు నువ్వు అంతమవుతావు. ఏయ్, నా శక్తి ఏంటో నీకు తెలీదు. నేను దేన్నైనా నాశనం చేయగలను. అవునా? అవును. అయితే ఏది, ఈ పూల మొక్కను నాశనం చేసి చూద్దాం. ఏంటి, ఈ చెట్టునా? అవును, దాన్ని నాశనం చెయ్యి. చిట్టుకలో నాశనం చేయగలను.